శ్రీచక్రంలో 9 ఆవరణాలుంటాయని, ప్రతి ఆవరణకి దేవతలుంటారని అందరికీ తెలుసు. అయితే ఈ శ్రీచక్రంలో మొదటి ఆవరణలో 3 రేఖలలో ఉన్న దేవతలందరి గురించి ముందు వీడియోలో ఉంది. లలితాదేవి కథ భాగాల మాదిరిగా చెప్పడం జరుగుతుంది. ఆసక్తి ఉన్నవారు ముందు వీడియోలు కూడా చూడండి. ఇక మొదటి ఆవరణలో ఉన్న దేవతలందరికీ ప్రకట యోగినులని పేరు. వీరందరూ బండాసుర సంహారం కోసం సిద్ధంగా ఉన్నారు. ఈ బండాసురుని సంహరించడానికి సిద్ధంగా శక్తి సేనలతో లలితా అమ్మవారు ఉన్నారు. ఆ శక్తి సేనల్లో మొదటి వాళ్ళు ఈ ప్రకట యోగినులు. ఇక్కడ మొత్తం ఈ చక్రానికి ఆదిదేవత చక్రేశ్వరి. ఈ అమ్మవారి పేరే త్రిపుర. ఈ చతురస్ర చక్రానికి త్రైలోక్య మోహన చక్రం అని పేరు. ఆ తరువాత ఆవరణలో 3 వృత్తాల మధ్యలో షోడశ దళ పద్మం అని ఉంది. ఇక్కడ షోడశ అంటే 16 అని అర్థం. పద్మం అంటే వికసించడం అని అర్థం. అదే పద్మం వికసించి విస్తరించి వ్యాపించింది. ఇలా వ్యాపించడానికి గుర్తే ఈ చతురస్రం. మన ఈ విశ్వం అంతా వ్యాపించినది అని చెప్పడానికి ఈ చతురస్రమే గుర్తు. ఈ చతురస్రం విస్తరణ వికసన అనే లక్షణాన్ని పద్మం అంటారు. అయితే ఇందులో 16 మంది దేవతలు ఒక్కొక్క దళంలో ఉన్నారు. వారి పేర్లు కామాకర్షిణి, బుద్ధ్యాకర్షిణి, అహంకారాకర్షిణి, శబ్దాకర్షిణి, స్పర్శాకర్షిణి, రూపాకర్షిణి, రసాకర్షిణి, గంధాకర్షిణి, చిత్తాకర్షిణి, ధైర్యాకర్షిణి, స్మృత్యాకర్షిణి, నామాకర్షిణి, బీజాకర్షిణి, ఆత్మాకర్షిణి, అమృతాకర్షిణి, శరీరాకర్షిణి. వీళ్ళు చంద్రకళ స్వరూపాలుగా చెప్పబడుతున్నారు. ఇక్కడ ఉండే చక్రాది దేవత పేరు త్రిపురేషి చక్రేశ్వరి. ఈ చక్రం పేరు సర్వాశ పరిపూరక చక్రం. త్రైలోక్య మోహన చక్రంలోని దేవతలు అనుగ్రహిస్తే ముల్లోకాలలోని శక్తులన్నీ మన వశం అవుతాయి. వశం అంటే అర్థం మనం ఎప్పుడు పిలిస్తే అప్పుడు పలుకుతాయని మాత్రం అనుకోవద్దు. ఇక్కడ వశం అంటే మనకి అనుకూలమవుతాయని అర్థం. వశీకరణ అంటే అనుకూలత. మొదటి చక్రంలోని దేవతలు అనుకూలిస్తే ప్రపంచంలో అన్నీ మనకు అనుకూలమవుతాయి. నిజానికి జీవయాత్ర సుఖంగా గడవడానికి మొదటి ఆవరణలో ఉన్న దేవతలు చాలు. మనకే కాదు, పెద్ద పెద్ద దేవతలకు కూడా ఈ ఆవరణ దేవతలు చాలు. అయితే ఇక్కడ రెండవ ఆవరణ అయిన సర్వాశ పరిపూరక చక్రంలోని దేవతలు మన శరీరానికి పోల్చుకొని చూస్తే, ఉదాహరణకి శబ్దాకర్షిణి అనే దేవత శబ్దం బయట ఉండేది, కానీ మనకి చెవి అనేది ఒకటి ఉండడం వల్ల అది మన దాకా వచ్చింది. ఆ చెవిలోనికి ఏది ప్రసరించడం వల్ల శబ్దం ఆకర్షించబడిందో అదే శబ్దాకర్షిణి శక్తి. హృదయగతమైన చైతన్యమే క్రమంగా ప్రాణంలో, బుద్ధిలో, శరీరంలో ప్రవేశించింది. ఇలా కనిపించే ప్రతి ఇంద్రియానికి సూక్ష్మమైన భాగాలు లోపల ఉంటాయి. దాంట్లోకి ఈ చైతన్యం ప్రవేశించాలి. అలా ప్రవేశిస్తే శ్రవణం దగ్గర శబ్దం అనే ఆకర్షణ శక్తి పనిచేస్తుంది. శబ్దాకర్షణ శక్తి అంతరంగంలో ఉంటేనే చెవికి శ్రవణం అనేది వచ్చింది. ఇప్పుడు చెప్పిన 16 దేవతలు కూడా మనలోకి పనికి వచ్చే దేవతలే. దేనివల్ల మనం బతుకుతున్నామో దాన్ని తెలుసుకోవడమే ఈ శ్రీచక్రోపాసన. నిత్యం ఆ తల్లి వల్లనే మనం బతుకుతున్నాం. కాబట్టి అమ్మవారికి మనమందరం కృతజ్ఞత చెప్పుకోవాలి. ఇక్కడ కృతజ్ఞత అంటే అంతా నాది కాదు, నీదే అని అనడం. అదే అర్చన. నా మమ ఇదే యజ్ఞం. నా మమ అంటే ఇది నాది కాదు. కామాకర్షిణి, బుద్ధ్యాకర్షిణి, అహంకారాకర్షిణి అంటే నేను అనే భావాన్ని ఆకర్షించే ఆత్మ. ఆత్మ నుండి విస్తారమైన శక్తే ఈ ఇంద్రియాలన్నిటినీ పనిచేపిస్తుంది. ఈ విశ్వమంతా ఈ శక్తులతోనే నిండి ఉంది. నీ శరీరం కూడా ఈ శక్తులతోనే నిండి ఉంది. జాగ్రత్తగా వీటిని గమనిస్తే మన లోపలే వీటిని చూడగలం. ఇక్కడ చెప్పబడే చక్రం పేరు సర్వాశ పరిపూరక చక్రం. ఇందులో ఆశ అంటే అన్ని ఆశలు తీర్చేస్తుంది. కానీ ఆశ అంటే మరొక అర్థం దిక్కులని. సర్వాశ పరిపూరక అంటే అన్ని దిక్కులా వ్యాపించిన చక్రం. వ్యాపక శక్తి 16 దళాలతో పూర్తి పద్మ వికసన శక్తి సర్వాశ పరిపూరక చక్రంలో కనిపిస్తుంది. అర్థమయ్యేలా చెప్పాలంటే శ్రీచక్రంలో రెండవ ఆవరణలో ఉన్న ఈ 16 దళాల పద్మ వికసన శక్తి అంతా దిక్కులన్నీ వ్యాపించి మనకి సర్వాశ పరిపూరక చక్రంగా కనిపిస్తుందని చెప్పారు. కాబట్టి అన్ని ఆశలను తీర్చే శక్తి. మన ఆశలు మంచి వస్తువులను చూడాలని, మంచి వస్తువులను తినాలని, మంచి వాసన చూడాలని, ఇలా శబ్ద, స్పర్శ, రస, గంధ ఇంద్రియాలున్నాయి. ఇవన్నీ కూడా కామాకర్షిణి, బుద్ధ్యాకర్షిణి, అహంకారాకర్షిణి అందే ఆధారపడి ఉన్నాయి. ఇవి సరిగ్గా పనిచేస్తే ఆశలు నెరవేరుతాయి. ఇక్కడ ఉండే యోగినుల పేర్లు గుప్త యోగినులు.
ఈ 16 మంది దేవతలు ఎలా ఉంటారంటే పగడపు చెట్లలా ఎర్రగా ఉంటారంట. ఎప్పుడూ చిరునవ్వు నవ్వుతూ 4 చేతులు 3 కళ్ళతో ఉంటారు. మొత్తం 16 మందికి చంద్రలేఖలు ప్రకాశిస్తూ ఉన్నాయి. వారి 4 చేతులలో చాపము, బాణము, చర్మము అంటే ఒక విధమైన డాలు వంటిది, ఖడ్గము దివ్యమైన కాంతులతో ప్రకాశిస్తూ ఉన్నారు. అయితే ఆ ఆవరణలో ఉన్న దేవతలందరూ కూడా యుద్ధానికి సిద్ధంగా ఉన్నారు. వీళ్ళ చుట్టూ 16 మంది యోగిని దేవతలున్నారు. ఆ తరువాతి ఆవరణ సప్తమ పర్వం అష్టదళ చక్రం. ఇక్కడ ఉండే యోగినిల పేర్లు గుప్తతర యోగినిలు. వీళ్ళని అనంగ శక్తులు అని చెప్పబడుతుంటారు. వీళ్ళ పేర్లు అనంగ కుసుమ, అనంగ మేకల, అనంగ మదన, అనంగ మదనాతుర, అనంగ రేఖ, అనంగ వేగ, అనంగాంకుశ, అనంగ మాలిని. వీళ్ళు కూడా ఎర్రని కాంతులతో ప్రకాశిస్తూ ఉంటారు. ఇక్కడ ఉండే చక్రేశ్వరి పేరు త్రిపుర సుందరి చక్రేశ్వరి. ఈ చక్రం పేరు సర్వ సంక్షోభన చక్రం. సంక్షోభన అంటే కలవరపాటు అని అర్థం. కలవరపాటు అంటే కలత అని కాదు, కదలికలు అని అర్థం. మనకేదైనా కావాలంటే ముందు కదలికలు రావాలి. నేను అనే భావన యొక్క కదలికలు ఉంటేనే అన్నీ వస్తున్నాయి. ఇక్కడ క్షోభ అంటే కలవరపాటు అని అర్థం. క్షోభ ఉండడం వల్ల పరిణామం అనేది జరుగుతుంది. పెరుగులోంచి నెయ్యి కావాలంటే క్షోభ కలగాలి. సృష్టిలో ఏదైనా వస్తువు పరిణామం పొందాలంటే క్షోభ అనేది కావాలి. ఈ క్షోభ కలిగించే మనసును కలవరపెట్టే అనాంగ శక్తి, కామనా శక్తి యొక్క విశేషాలే 8 మంది దేవతలు. వీరి చేతులలో ఒక చేతిలో చెరుకు విల్లు, మరొక చేతిలో పూలహారాలు, మరో 2 చేతులలో పూల బంతి, నల్ల కలువ ధరించి ఉంటారు. వీళ్ళు అనంగ కుసుమాది దేవతలు. వీళ్ళు కూడా అమ్మవారి ఆజ్ఞ అనుసరించి బండాసుర సేనతో యుద్ధం చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఆ తరువాతి ఆవరణ చతుర్దశ త్రికోణ చక్రం. ఇక్కడ చతుర్దశలంటే బాహ్యంలో చతుర్దశ భువనాలే. ఈ చతుర్దశ భువనాల దేవతలే ఇక్కడ ఉన్న దేవతలు. ఇక్కడ ఉండే దేవతలు సర్వ సంక్షోభిని మొదలైన వారు. ఈ చక్రం పేరే సర్వ సౌభాగ్యదాయక చక్రం. ఇక్కడ ఉన్న ఈ చక్రం సర్వ సౌభాగ్యాలనిస్తుంది. ఇక్కడ ఉండే చక్రేశ్వరి పేరు త్రిపుర వాసిని చక్రేశ్వరి. ఇక్కడ ఉండే దేవతలు సంప్రదాయ యోగిని దేవతలు. వీళ్ళనే ఖడ్గమాలలో చెప్పే కుల యోగిని దేవతలని అంటారు. వారి పేర్లు సర్వ సంక్షోభిని, సర్వ విద్రావణి, సర్వాకర్షిణి, సర్వాహ్లాదిని, సర్వ సమ్మోహిని, సర్వాస్తంభిని, సర్వాజృంభిని, సర్వావశంకరి, సర్వారంజిని, సర్వన్మాదిని, సర్వార్థ సాధిని, సర్వసంపతి పూరణి, సర్వమంత్రమయి, సర్వద్వందాక్షయంకరి. ఈ దేవతలు మహా తీవ్రమైన రూపంలో ఉంటారు. చక్కని జడలు ధరించి దానిపైన చంద్రుణ్ణి అలంకరించుకొని ఉంటారు. సింధూర తిలకాన్ని ధరించి కాలాగ్ని వంటి కాంతులతో ఉంటారు. వీళ్ళు అతి తీవ్ర స్వభావం కలిగి ఉంటారు. వీళ్ళ ఆయుధాలు అగ్ని ధనుసు, అగ్ని బాణము, అగ్నిమయమైన ఖడ్గము ధరించి అగ్నితో గుండ్రంగా ఉన్న డాలు పట్టుకుని ప్రకాశవంతమైన శరీరం కలిగిన వారై బండాసురుని మీద మహా కోపంగా ఉంటారు. మన లోపల ఉన్న తీవ్రమైన శక్తులు కూడా ఈ తల్లుల యొక్క దయలే. వీళ్ళు అమ్మవారి యొక్క ఆజ్ఞశక్తి స్వరూపాలు. ఇక్కడ ఉండే తల్లి త్రిపురవాసిని చక్రేశ్వరి. ఈ 3 ఆవరణలు అంటే షోడశదళ, అష్టదళ, చతుర్దశావరణలో ఉన్న దేవతలందరికీ నమస్కరించుకోవాలి. ఇక 5వ ఆవరణలోకి ప్రవేశిస్తే ఈ 5వ ఆవరణలోని దేవతలు స్ఫటికం వంటి కాంతులతో ఉంటారు. ఇది ఒక 10 త్రికోణాల చక్రం. దీన్ని బహిర్దశార చక్రం అంటారు. బయట ఉన్న 10 త్రికోణాలు అలాగే లోపల మళ్ళీ 10 త్రికోణాలు ఉన్నాయి. దానిని అంతర్దశార చక్రం అని అంటారు. 2 త్రికోణాలు అవ్వడం వల్ల బహిర్దశార, అంతర్దశారం అని దీనికి 2 పేర్లు చెప్పారు. ఇక్కడ ఉన్న దేవతలు కులోత్తీర్ణ యోగిని దేవతలు. ఇక బహిర్దశారంలోని దేవతలు స్ఫటికం వంటి కాంతులతో ఉంటారు. వీళ్ళు ధరించే ఆయుధాలు పరుశువు, పాశము, గద, గంట. ఈ దేవతలు రాక్షసుల పట్ల మహా కోపంగా ఉంటారు. వీరు కనుబొమ్ముల ముడు వేసిన ముఖములతో సిద్ధంగా ఉంటారు. వీళ్ళ పేర్లు వింటే చాలు ఆనందం కలుగుతుందని అగస్య మహర్షికి హయగ్రీవ స్వామి చెప్పాడు. వారి పేర్లు సర్వసిద్ధిప్రద, సర్వ సంపత్ప్రద, సర్వ ప్రియంకరి, సర్వ మంగళకారిణి, సర్వ కామప్రద, సర్వ దుఃఖ విమోచని, సర్వ మృత్యు ప్రశమని, సర్వ విఘ్న నివారిణి, సర్వాంగ సుందరి, సర్వ సౌభాగ్యదాయిని. వీరంతా లలిత అమ్మవారి దయతో ఉన్న ఆజ్ఞలను నెరవేర్చే దేవతలు. ఈ ఆవరణ సర్వ ప్రయోజనాలను నెరవేర్చే చక్రము.
ఈ చక్రం పేరు సర్వార్థ సాధక చక్రం. ఈ బహిర్దశార చక్రానికి ఆది దేవతగా ఉన్న చక్రేశ్వరి త్రిపుర శ్రీ చక్రేశ్వరి. తరువాత 4వ ఆవరణ, ఇది అంతర్దశార చక్రం. దీని లోపల 10 త్రికోణాలుంటాయి. అక్కడ ఉన్న దేవతల పేర్లు సర్వాజ్ఞ, సర్వశక్తి, సర్వేశ్వర్య ప్రదాయిని, సర్వజ్ఞానమయి, సర్వవ్యాధి వినాశిని, సర్వాధార స్వరూప, సర్వ పాపహర, సర్వానందమయి, సర్వారక్ష స్వరూపిణి, సర్వేస్పిత ఫలప్రద. ఈ చక్రం పేరు సర్వరక్షకర చక్రం. ఈ చక్ర దేవతల్ని స్మరిస్తే అన్ని విధాలైన రక్షణలు లభిస్తాయి. ఇక్కడ ఉన్న చక్రేశ్వరి త్రిపుర మాలిని దేవత. వీరందరూ చతుర్భుజాలతో ప్రకాశిస్తూ ఉంటారు. వజ్రము, శక్తి, తోమరము, చక్రము అనే 4 ఆయుధాలు ధరించి బండాసురుని సంహరించడానికై సిద్ధంగా ఉన్నారు. తరువాతది 3వ ఆవరణ. ఈ ఆవరణలో 8 త్రికోణాల చక్రం ఉంటుంది. దీని పేరు సర్వరోగహర చక్రం. రోగాలలో ఆది అని, వ్యాధులని 2 రకాలుగా ఉన్నాయి. వ్యాధి శరీరానికి సంబంధించింది, ఆది అనేది మన మనసుకు సంబంధించినది. ఈ జబ్బుల్ని తొలగించగలిగే దేవతలే వీళ్ళు. వీళ్ళు 8 మంది దేవతలు. వీరికి రహస్య యోగిని దేవతలని పేర్లు. వీళ్ళు వాగదీశ్వరులు. వీళ్ళే మనకి లలితా సహస్రనామాన్ని అందించిన దేవతలు. వీళ్ళందరినీ వాక్కు శక్తులని చెప్తారు. వీళ్ళు ఎలా ఉంటారంటే అశోక కుసుమాల వలె ఎర్రగా ఉంటారు. వీళ్ళకి 4 చేతులు, ఒక 2 చేతుల్లో బాణము, ధనుసును ధరించి ఉన్నారు. మిగిలిన 2 చేతుల్లో వీణ, పుస్తకము ధరించి ఉన్నారు. వీళ్లే వాగ్దేవతలు. వీళ్ళ శరీరాలకి దివ్యమైన కవచాలున్నాయి. వీళ్ళ పేర్లు తలుచుకుంటే వాక్శక్తి బాగా పనిచేస్తుంది. ఆ పేర్లే వశిని, కామేశ్వరి, మోదిని, విమల, అరుణ, జయిని, సర్వేశ్వరి, కౌలిని. ఈ 8 మంది వాగ్దేవతలు. ఇక్కడ వాగ్దేవతలు అంటే జ్ఞాన దేవతలని అర్థం. మన వాక్కులన్నీ అక్షరాల మీద ఆధారపడి ఉన్నాయి. ఆకారం నుండి హాకారం దాకా ఉన్న అక్షరాలే ఆ, హ. ఈ 2 మధ్యనే అన్ని అక్షరాలున్నాయి. ఆ, హకి ఒక నాదం కలిపితే అహం అయింది. అక్షరాలన్నీ అహంలోనే దాగి ఉన్నాయి. ఆ, హ ఈ మధ్యలో ఉన్న అక్షరాలు 8 వర్గాలుగా విభజన చేశారు. ఆ ఈ దగ్గర నుంచి అహా వరకు ఒక వర్గం. దీనికి ఆ వర్గం అన్నారు. తర్వాత కా వర్గం. ఇలా అకారాది అక్షరాలను దిద్దుకుంటున్నప్పుడు మనకి తెలియకుండానే దేవతలను ఉపాసించే జాతి మన భారత జాతి. ప్రతి అక్షరం కూడా ఈశ్వర స్వరూపం. మాతృకా వర్ణ రూపిణి. మాలిని, హంసిని, మాత. మాలిని అంటే అక్షరమాల. మాతృకా వర్ణ రూపిణి. వాక్యాలే మాతృకలు. ఇలా ఆ వర్గం నుండి షా వర్గం వరకు 8 వర్గాలున్నాయి. అలాగే ఈ 8 వర్గాలే ఆది దేవతలు. వశిని, కామేశ్వరి, మోదిని, విమల ఇత్యాది దేవతలు. వీళ్ళే మంత్రాది దేవతలు కూడా. మంత్రాలు ఎన్ని రకాల భాగాలతో ఉన్నాయో అన్ని రకాలు ఈ ఆవరణలోనే ఉన్నాయి. వైదికమైనవైన, తాంత్రికమైనవైన మంత్రాలకు కొన్ని లక్షణాలుంటాయి. వశిని మంత్రాలు అంటే కొన్ని మంత్రాలు జపించడం వల్ల ప్రతికూలాలు అనుకూలాలు అయిపోతాయి. అలా అనుకూలం చేసే మంత్రాలకి ఆది దేవతలు వశిని దేవతలని పేర్లు. కామేశ్వరి అంటే మన కోరికలు తీర్చే మంత్రాలు కొన్ని ఉన్నాయి. రోగం పోవడానికి ఒక మంత్రం, సంపద కోసం ఒక మంత్రం, ఇలాగా కోరికలు తీర్చే మంత్రాలకు ఆది దేవత కామేశ్వరి. దుఃఖం బాగా ఉన్నప్పుడు అవి తొలగించి మనసులో ఒక ఆనందాన్ని ఇవ్వాలి. మనసులో ఒక ప్రశాంతమైన ఆనందం రావాలంటే ఆనందకరమైన మంత్రాలున్నాయి. వాటికి ఆదిదేవతయే మోదిని దేవత. ఆత్మజ్ఞానానికి అవరోధం చిత్తశుద్ధి లేకపోవడం. చిత్తం శుద్ధమైతే తప్ప ఆత్మజ్ఞానం అర్థం కాదు. చిత్తశుద్ధిని కలిగించే కొన్ని మంత్రాలున్నాయి. వాటిని జ్ఞాన మంత్రాలంటారు. వీటికి విమల అనే దేవత ఆది దేవత. అలాగే అరుణ అనేది అనురాగ ప్రసారాన్ని కలగజేస్తుంది. కరుణ, అనురాగము, ప్రేమ మొదలైనవి కలిగించగలిగే మంత్రశక్తులకు ఆదిదేవత అరుణ. జయిని అంటే విజయం ఇచ్చే మంత్రాలు. ఎవరైనా సరే వారి రంగంలో అధికంగా ఉండాలని అనుకుంటారు. అన్నిటికంటే ఎక్కువగా ప్రకాశించడాన్నే జయం అంటారు. ఈ జయకార మంత్రాలకు ఆదిదేవత జయిని. సర్వేషి అంటే అన్నిటి యందు అధికారం కలిగి ఉండట. ఈశ్వరత్వం అంటే లొంగదీసుకొని తన ఆధీనంలో ఉంచుకోవడం. అలా ఇవ్వగలిగే శక్తులున్న మంత్రాలున్నాయి. వాటికి ఆదిదేవత సర్వేశ్వరి, తరువాత కౌలిని. కుండలిని శక్తిని జాగృతం చేయగలిగే మంత్రశక్తులకు ఆదిదేవత కౌలిని. అన్ని రకాల మంత్రాలను 8 రకాలుగా విభజిస్తే 8 రకాల ఆది దేవతలు వశిని, కామేశ్వరి వంటి దేవతలు. ఏ మంత్రాలు తెలిసినా తెలియకపోయినా ఆ పేర్లు తెలుసుకొని అమ్మవారికి నమస్కరిస్తే ఆ మంత్రాది దేవతలంతా అనుగ్రహిస్తారు.
ఇక శ్రీచక్రంలో క్రింది నుంచి 8వ ఆవరణ చూస్తే మనకు త్రికోణ చక్రం కనిపిస్తుంది. అక్కడ 3 దేవతలుంటారు. వారు మహాకామేశ్వరి, మహావజ్రేశ్వరి, మహాభగమాలిని. వీరికి 8 చేతులుంటాయి. వీరి చేతుల్లో ఆయుధాలు చూస్తే చాపము, బాణము, పానపాత్ర, మతులుంగము, ఖడ్గము, డాలు, నాగపాశము, గంట. వీరికి అతిపూర్వ రహస్య యోగినులు అని పేరు. ఇక్కడున్న చక్రేశ్వరికి పేరు త్రిపురాంబా చక్రేశ్వరి. అమ్మవారు యొక్క ఆయుధ దేవతలైన చాపిని, పాశిని, అంకుశిని ఇత్యాది ఆయుధ దేవతలు కూడా వీరి చుట్టూ ఉంటారు. ఆయుధ దేవతలంటే అమ్మవారు ధరించిన ఆయుధాల యొక్క దేవతలు. వీరు అమ్మవారికి అంతరంగికులు. ఈ చక్రానికి సర్వసిద్ధ ప్రద చక్రం అని పేరు. ఇక చివరిది 9వ ఆవరణ అయిన బిందు చక్రం. దీన్ని ఆనందమయ పీఠము అంటారు. ఇదే సర్వానందమయ చక్రం. సత్ చిత్ ఆనందమైన పరబ్రహ్మ స్థితియే అఖండానందము. అక్కడున్నది కేవలం పరబ్రహ్మ స్వరూపం. పరబ్రహ్మ అలాగే పరబ్రహ్మ యొక్క శక్తి ఈ 2 విడిగా ఉండవు. వీరు దీపం కాంతి వలె ఉంటారు. బిందు చక్రంలో ఉన్న అమ్మవారు అయ్యవారి ఒడిలో మహాకామేశ్వరి, కామేశ్వరాత్మకమైన శివశక్త్యైక్య రూపిణి అయిన తల్లిగా కనిపిస్తుంది. మనం చెప్పుకున్న కామాకర్షిణి, బుద్ధ్యాకర్షిణి ఇవన్నీ లోకంలో వ్యవహరించబడుతూ ఉన్నవే. ఇవి ఉంటేనే బయట ఉన్న లోకమైనా లోపల ఉన్న లోకమైనా నడుస్తుంది. ఇంకా ఏ లోకాలైనా పైన వివరించిన 8 ఆవరణలోనే ఉన్నాయి. ఈ లోకాలన్నిటికీ పైన ఒక ఆవిడ ఉంది. ఆవిడ బిందు పీఠ నిలయ. లోకాలకి అతీతంగా ఆవిడ ప్రకాశిస్తుంది కాబట్టి లోకాతీత లావణ్య లలిత అని మత్స్య పురాణం చెప్తుంది. 8 లోకాలైతే 8 లోకాలకు అతీతంగా ఉన్న తల్లి లోకాతీత, గుణాతీత, సర్వాతీత, క్షమాత్మిక అయిన ఆ పరబ్రహ్మ స్వరూపిణియే లలిత త్రిపుర సుందరి. లలిత అంటే లోకాలన్నిటికీ అతీతమైన సౌందర్యం. అదే లోకాలన్నిటిలో ప్రసరించింది, లోకంలో ప్రసరించింది. కానీ లోకానికే పరిమితమై కూర్చోలేదు. అర్థమవ్వాలంటే సూర్యకాంతి కిటికీలోంచి మన ఇంటికి వచ్చింది. సూర్యకాంతి ఎక్కడుందంటే మా ఇంటి కిటికీలో ఉందని చెప్పము. కిటికీలో ఉన్నది సత్యమే, కానీ ఆ సూర్యకాంతి కిటికీకే పరిమితమై లేదు. అది అఖండమైనది. కాబట్టి ఎన్ని ఆవరణలైనా 8 లోకాల్లోనే ఉన్నాయి, మనలోనూ ఉంటాయి. ఆ 8 ఆవరణలకి అతీతం బ్రహ్మరంధ్ర స్థానంలో సహస్రారంలో ఆ పరాశక్తి ప్రకాశిస్తూ ఉంది. ఆవిడ వెలిగే మన శరీరమంతా ప్రసరిస్తోంది. వీటన్నిటికీ అతీతంగా శోభిస్తున్న ఆ చైతన్యాన్ని చూస్తే దాని వల్లనే మన శరీరంలో సప్త ధాతువులు, ఇంద్రియాలు, ప్రాణశక్తులు, బుద్ధిశక్తులు ఇత్యాదులన్నీ పనిచేస్తున్నాయి. ఆవిడే అఖండాత్మక స్వరూపిణి. అన్నీ దాని వల్లనే పనిచేస్తుంటే ఆ పనులన్నీ మనం వినియోగించుకుంటున్నాం. కానీ అన్ని పనులకు కారణమైన ఆ అనంత శక్తి స్వరూపిణిని మాత్రం తెలుసుకోలేకపోతున్నాం. అమ్మవారు సమిష్ట కుండలిని స్వరూపిణి. ప్రతి వ్యక్తిలోనూ ప్రతి జీవిలోనూ కుండలిని స్వరూపంగా అమ్మవారు వ్యాపించి ఉన్నారు. అమ్మవారి స్వరూపాలలో శబ్ద రూపము, యంత్ర రూపము, విగ్రహ రూపము, కుండలిని స్వరూపము, తత్వరూపమని 5 సౌందర్యములున్నాయి. ఆ 5 సౌందర్యాలే సౌందర్య లహరి. ఈ సమిష్టి కుండలిని స్వరూపిణి అయిన ఆ జగదాంబిక ఈ 9 ఆవరణలను సృష్టించింది. ఈ శ్రీచక్రంలోని ఈ 9 చక్రాలకి యోగపరంగా మన శరీరంలో ఉన్న చక్రాలకి సమన్వయం ఉంది. అమ్మవారు సృష్టి ఏ విధంగా జరిగిందో వర్ణిస్తూ మొదటి ఆవరణలో చతురస్రంలో సిద్ధి దేవతలు, మాతృకా దేవతలు, ముద్ర దేవతలు మొత్తం 28 దేవతలు ఉన్నారు. వీరితో ఉన్న త్రైలోక్య మోహనం అనే చతురస్ర చక్రాన్ని అమ్మవారు తలుమూలేనా అంటే అమ్మవారి దవడల నుండి సృష్టించింది. కానీ మూలేనా అనే పదానికి మూలాధారం నుండి అని కూడా అనుకోవచ్చు. అంటే ఈ త్రైలోక్య మోహన చతురస్ర చక్రాన్ని లలిత అమ్మవారు దవడల నుండి సృష్టించారంట. కొన్ని గ్రంథాలలో మూలాధారమని, కొన్ని గ్రంథాలలో తలుమూలేనా అని ఉంది. ఈ 2 భాగాల నుంచి అమ్మవారు ఈ దేవతలను ఆవిష్కరించినట్లు చెప్పొచ్చు. కానీ తరువాత తెలియజేసిన చక్రాలను ఆధారం చేసుకుంటే మూలాధారం నుండి త్రైలోక్య మోహన చక్రాన్ని సృష్టించిందని అర్థమవుతుంది. కాబట్టి సమిష్ట కుండలిని స్వరూపిణి అయిన ఆ తల్లి సృష్టించింది మూలాధార చక్రం నుండే. ఆ తరువాత స్వాదిష్టాన చక్రం మూలాధారం పైన ఉంటుంది. ఈ స్వాదిష్టాన చక్రం నుండి సృష్టించింది 16 దారాలతో ఉన్న 2వ ఆవరణ సర్వాష పరిపూరక చక్రాన్ని. అటు తర్వాత సరిగ్గా నాభి ప్రాంతంలో ఉన్న మణిపూరక చక్రం నుండి
సర్వ సంక్షోభం అనే చక్రం. మూడవ ఆవరణ 8 దళాల పద్మంను సృష్టించింది. ఆ తరువాత అనాహత చక్రం, ఇది హృదయం దగ్గర ఉంటుంది. అక్కడి నుండి పద్మాలుగా త్రికోణాల సర్వ సౌభాగ్యదాయక చక్రాన్ని సృష్టించింది. ఆ తరువాత విశుద్ధ చక్రం, ఆజ్ఞా చక్రం నుండి క్రమంగా సృష్టించినవి బహిర్దశార చక్రం, అంతర్దశార చక్రం. ఈ బహిర్దశార చక్రాన్ని ఆజ్ఞా చక్రం నుండి అమ్మవారు సృష్టించింది. అలాగే విశుద్ధ చక్రం నుండి అంతర్దశార చక్రాన్ని సృష్టించింది. ఇవి కొంచెం పైకి కిందికి అయినట్టు కనిపిస్తాయి, కానీ దాని మర్మాలు దానికి ఉన్నాయి. 10 త్రికోణాలతో కనబడుతున్న బహిర్దశార చక్రం అమ్మవారి యొక్క ఆజ్ఞా చక్రం నుండి వచ్చింది. ఇదే సర్వార్థ సాధక చక్రం. అలాగే సర్వ రక్షాకరం అనబడే అంతర్దశార చక్రం అమ్మవారి విశుద్ధ చక్రం నుండి సృష్టించబడింది. అటుపై బ్రహ్మరంధ్రం నుండి సృష్టించింది సర్వరోగహర చక్రము. ఈ సర్వరోగహర చక్రమే వశిన్యాది వాగ్దేవతలతో కూడిన చక్రము. ఇది 8 త్రికోణాల చక్రం. ఆ తర్వాత త్రికోణ చక్రాన్ని అమ్మవారు సృష్టించారు. ఇదే సర్వసిద్ధికర చక్రము. ఆ సహస్రానికి చేరే లోపల బ్రహ్మరంధ్రం నుండి సహస్రారం మధ్యలో ద్వాదశాంతము అనే స్థానం ఉంది. అక్కడ నుండి లలిత అమ్మవారు సృష్టించింది ఈ సర్వసిద్ధికరం అనే త్రికోణ ఆవరణ. చివరికి ఏ బిందువైతే ఉందో అదే మూలస్థానమైన సహస్రారం. అక్కడి నుండి సృష్టించబడినది ఈ బిందు చక్రం. దీనిని అనుసరించి మన శరీరానికి శ్రీచక్రానికి ఉన్న సంబంధం పరిశీలించవచ్చు. కాబట్టి మన శరీరమే ఒక శ్రీచక్రం. ఈ విశ్వచక్రం, వ్యక్తి చక్రం, మనం ఊహించే శ్రీచక్రం 3 ఒకటే. ఈ సమాన భావం సాధించడానికే ఉపాసన, జపం ఇత్యాదులు చేయబడుతున్నాయి. అన్నిటిలోనూ ఆ బిందువులో ఉన్న తల్లే ఉన్నప్పుడు ఆ తల్లిని పూజించక మరి అన్నిటినీ ఎందుకు పూజించడం? ఒక్క బిందువులో ఉన్న తల్లినే పూజిస్తే సరిపోదా అని అనుకోకూడదు. ఈ లోకంలో ఉన్నాం కాబట్టి లోకం ఉన్నదంతా ఆ బిందువు యొక్క కాంతే అని తెలిసి ఆ భావంతోనే ఆరాధించాలి. అప్పుడు ప్రపంచమంతా అమ్మమయంగా కనిపిస్తుంది. ఈ ప్రపంచమంతా అమ్మమయమే అని తెలుసుకోవాలి. 10 రకాల ఆభరణాలు కనపడితే అన్నిటిలో ఒకే రకమైన బంగారం ఉందని చెప్తారు. అదే విధంగా ఈ ప్రపంచం రకరకాల ఆభరణాలుగా కనపడుతున్నా అన్నిటా ఒకటే బంగారం. ఆ బంగారమే అమ్మవారు అని పరమాత్మ. అమ్మ ఉండడం వల్లే వీటన్నిటికీ విలువ, చెలామణి, కదలిక ఉన్నాయి. ఈ శరీరంలో ఉన్న ఆవరణాలకు గాని, ప్రపంచంలో ఉన్న ఆవరణాలకు గాని వీటన్నిటికీ ఆ తల్లే ఆధారం. ఆ వెలిగే ఇదంతా అని తెలుసుకోవాలి. అమ్మ అనే దీపకాంతే ఈ ప్రపంచమంతా ప్రకాశిస్తున్నదని తెలుసుకుంటే పని చేసే ప్రతి శక్తి ఆ పరాశక్తి స్వరూపినే. అది తెలుసుకోవడమే శ్రీచక్ర ఆరాధన. క్రమంగా ఆరాధించి అందులో సర్వాన్ని లయం చేసేస్తాం. అదే అరుణాం కరుణాతరంగితాక్షిం ధృత పాశాంకుశ పుష్పబాణ చాపాం అని మాధీభిరావృతం మయూకై అహమిత్యేవ విభావయే భవానిం. అమ్మవారే అసలు సూర్యబింబం. అమ్మ నుండి వచ్చిన కిరణాలే ఇప్పటి వరకు చెప్పబడ్డ దేవతలు. కిరణాలలో మొదటి కిరణం అనిమ, తరువాత మహిమ. ఇవన్నీ కిరణాలు. ఇన్ని కిరణాలకి మూలమైన జ్యోతి అమ్మవారు. కాబట్టే అనిమాధిభిరావృతం మయూకై, అనిమ మొదలైన కిరణాలతో ఉన్న ఆ తల్లి ఎవరో చెప్తూ అహమిత్యేవ విభావయే భవానిం అన్నారు. ఇక్కడ అహమిత్యేవ విభావయే భవానిం అంటే అర్థం లౌకికంగా నేను భావిస్తున్నానని మాత్రమే కాదు, ఆవిడ ఉండడం వల్ల అహం అనే స్ఫురణ ఉంది. ఈ అహం ఆవిడదే అని నేను భావిస్తున్నాను. ఇదే అహం బ్రహ్మాస్మి. ఆ బ్రహ్మము బిందువు. ఆ తల్లి వల్ల వచ్చినదే అహం. ఆ వచ్చిన అహం లోకాలంతటా విస్తరించింది. అహమే వెలుగు. అహం శరీరం మీద ఆరోపిస్తే అనుభూతి వస్తుంది. అహం వస్తువు మీద ఆరోపిస్తే మమ అనే భావం వస్తుంది. అహం దేని మీద ప్రసరిస్తుందో అదే మమ. ఉదాహరణకి ఇతను నా శత్రువు, అతడు నా మిత్రుడు, అతడు నావాడు, ఇతడు నావాడు అనేవి మమతోనే కూడుకొని ఉంటాయి. ఈ మమ అనే కాంతికి కారణం అహం. అయితే అహం అనే వెలుగుకి కారణం బ్రహ్మము. అది తెలుసుకొని అహాన్ని ప్రసరించే వస్తువుల మీద కాకుండా దేని వల్ల వచ్చిందో దానితో సమన్వయించడమే అహం బ్రహ్మాస్మి. అదే అహమిత్యేవ విభావయే భవాని. ఇది చాలా తేలికగా అర్థమైనట్టు ఉంటుంది. శ్రద్ధగా విని సాధన చేస్తేనే దాని భావం అర్థమవుతుంది. అహం బ్రహ్మాస్మి అనే భావనే అహమిత్యేవ విభావయే భవాని.
ఉపాసన, ఉపనిషత్ రెండు వేరు కాదని చెప్పిన ఆదిశంకరాచార్యుల వారు ఏ ఉపనిషత్తులో అహం బ్రహ్మాస్మి అని ప్రతిపాదించారో అది కేవలం పుస్తకాలు చదివితేనే రాదని ఆయనకి తెలుసు. అది కేవలం భగవంతుడి ఆరాధన వల్లే వస్తుంది. తత్వము తెలుసుకొని ఎవరు ఉపాసిస్తారో వారికి ఉపనిషత్ సిద్ధి లభిస్తుందని చెప్పారు. ఈ తత్వం ముందే తెలియకపోవచ్చు. అసలంటూ మొదలు పెడితే ముందు పాపక్షయం అవుతుంది. పాపక్షయం అవుతున్నా కొద్దీ తత్వం తెలుసుకునే యోగం వస్తుంది. అప్పుడు చిత్తశుద్ధి ఏర్పడుతుంది. ఆ సమయంలో అమ్మవారే అనుగ్రహిస్తారు. ఉపాసనని, ఉపనిషత్తుని సమన్వయించిన ఆదిశంకరాచార్యుల వారు శ్రీ విద్యని ఈ విధంగా చెప్పారు. ఎప్పుడైతే త్రిపురాలయ యందు వ్యాపించిన అజ్ఞానం నశించిందో, అంటే ఆ వెలుగు వల్ల ఇవన్నీ వెలుగుతూ ఉంటే ఆ వెలుగుకి కారణమైనది ఒకటుందని తెలుసుకోవడమే త్రిపురాసుర సంహారం. అది జరగ్గానే త్రిపుర సుందరి సాక్షాత్కారం లభించింది. అదే త్రిపురాసుర సంహారం. త్రివిక్రమ 3 తత్వాల యొక్క అర్థం. శ్రీచక్రంలో ఈ 9 ఆవరణాలని 3 మండలములుగా విభజన చేసి చూపిస్తారు. అవే చంద్రమండలం, సూర్యమండలం, అగ్ని మండలాలుగా మనకి కనిపిస్తున్నాయి. ఈ 3 మండలములే 3 జగత్తులో వ్యాపించినవి. ఈ 3 మండలాలే స్థూల సూక్ష్మ శరీరాలకు కారణమైనాయి. 9 ఆవరణాలతో కూడిన ఈ 3 మండలములే ప్రపంచమంతా సూర్య చంద్రాగ్ని తేజస్సులుగా ప్రకాశిస్తున్నాయి. ఈ సూర్య చంద్రాగ్నుల యందు వ్యాపించిన పరంజ్యోతిని నేనే అని చెప్పాడు కృష్ణ పరమాత్మ. ఈ మూడింటి యందు వ్యాపించిన పరంజ్యోతే బిందు స్థానమందు ప్రకాశించే లలిత మహాత్రిపుర సుందరి. బిందు స్థానంలో ఉండే చక్రం సర్వానందమయ చక్రం. ఇక్కడ ఉన్న చక్రేశ్వరి మహాత్రిపుర సుందరి. ఈ బిందు స్థానంలో ఒకే ఒక్క అమ్మవారు లలిత మహాత్రిపుర సుందరి దేవత ఉంది. అయితే ఆ బిందువుకి త్రికోణానికి మధ్యలో స్థలం ఉంది. ఆ స్థలంలో కొంతమంది దేవతలు ఉంటారు. వీరంతా బిందువు చుట్టూ కూర్చొని ఉంటారు. ఆ ఆకారాన్ని కూడా ఒక త్రికోణంగా కొందరు లెక్క వేశారు. దాన్నెలా చెప్పారంటే, శ్రీచక్రాన్ని పైనుంచి గమనిస్తే ముందుగా బిందువు, తరువాత ఒక త్రికోణం మొదలైంది. అక్కడి నుంచి క్రమంగా గమనిస్తే 5 త్రికోణాల ఆవరణలు వచ్చాయి. బిందువు ఆ పరమాత్మ యొక్క స్వరూపం. పరమాత్మ అంటే పరమాత్మ యొక్క శక్తి. ఆయన ఇచ్ఛ, జ్ఞాన, క్రియాత్మకంగా వ్యాపించాడు. కాబట్టి త్రికోణాలన్నీ శక్తి చక్రాలు. ఈ బిందు చక్రాలు 4 ఉన్నాయి. ముందుగా బిందు చక్రం, తరువాతది రెండవ బిందు చక్రం, అదే అష్టదళ చక్రం. ఇది కూడా బిందు చక్రమే. ఆ తరువాత షోడశదళ చక్రం. ఈ షోడశదళ చక్రం మూడవది. ఆ తరువాత చతురస్రం. ఈ చతురస్రం కూడా వృత్త చక్రమే. వృత్తాన్ని విస్తరింపజేస్తే చతురస్రం కాబట్టి బిందు చక్రాలు 4 వచ్చాయని ఆదిశంకరులు సౌందర్య లహరిలో చెప్తారు. అంటే బిందువు తర్వాత ఒక త్రికోణం తీసుకుని అక్కడి నుంచి అన్ని త్రికోణాలని కలిపితే 43 వస్తాయి. ఈ 43 త్రికోణాలకి మరొక అద్భుతమైన సమన్వయం. నటరాజ డమరుకం రోగించినప్పుడు వచ్చినవి మొత్తం 43 అక్షరాలు. నటరాజు ఆకారానికి శ్రీచక్రానికి సమన్వయం ఉంది. చిదంబర క్షేత్రంలో ఉన్న తల్లి శివకామ సుందరి. అక్కడున్న అమ్మవారు దహరాకాశ రూపిణి. నటరాజ ఆకృతికి శ్రీచక్రానికి ఉన్న అనుబంధాన్ని అగమ శాస్త్రం చెప్పింది. అమ్మవారు బిందువు దగ్గర ఉన్నారు. ఆ తరువాత త్రికోణం, ఆ లోపల కొంతమంది దేవతలున్నారు. ఇక్కడ అమ్మవారు తన హృదయాకాశంలోంచి మార్తాండ భైరవుణ్ణి సృష్టి చేశారు. ఇక్కడ భైరవుడు అంటే శివుడి యొక్క స్వరూపం. భైరవ అంటే భరత్వ, రమణత్వ, మనత్వ కారకుడు. భైరవుడు అనగా సృష్టి, స్థితి, లయ కారణమైన ఈశ్వర శక్తి. అలాగే భైరవ అంటే నాదశక్తి స్వరూపుడు అని కూడా అర్థం. అమ్మవారు హృదయాకాశం నుండి వచ్చిన భైరవుని పేరు మార్తాండ భైరవుడు. అసలు మార్తాండు అంటే సూర్య భగవానుడని అర్థం. మార్తాండ భైరవారాధ్య అని లలితా సహస్రనామంలో ఉంది. అంటే ఆయన ఆకాశంలోంచి వస్తాడు. ఆ సూర్యుడు కూడా అమ్మవారి తేజస్సు వల్లే వచ్చాడు. కాబట్టి ఆ శ్రీచక్రంలో అక్కడ మార్తాండ మండలాన్ని అమ్మవారు హృదయంలోంచి తీసింది. అందులోంచి 15 మందిని సృష్టి చేసింది. శివుడు త్రిపురాసుర సంహారానికి బయలుదేరినప్పుడు ఆయన రథానికి 2 చక్రాలు, సూర్యుడు, చంద్రుడు అని చెప్పారు. చక్రం బట్టి త్రోవ ఏర్పడుతుంది. సూర్య చంద్రుల బట్టి మనకి పగలు రాత్రి ఏర్పడుతుంది. దాన్ని బట్టి వారం, పక్షం, మాసం, సంవత్సరం, ఋతువులు, యుగాలు, కల్పాలు అన్నీ వారి మీద ఆధారపడి ఉన్నాయి.
కానీ ప్రధానంగా కాలగమనానికి ఎవరు ఆధారమని ప్రశ్నిస్తే చంద్రుడని చెప్పినా చంద్రుడి కాంతి కూడా సూర్యుడి వల్లే వస్తుంది. అమ్మవారు ఈ జగతంతటిని నడపడానికి కాలశక్తిని సృష్టించింది. అందుకే మార్తాండ భైరవుని నుండి 15 తిథి దేవతల్ని తీసింది. మన తెలుగు మాసాలలో ఉన్నది ఇటు 15 అటు 15 తిథులే. పాడ్యమి నుండి పౌర్ణమి వరకు ఎవరు ఉన్నారో వాళ్లే విలోమ క్రమంలో అటు నుండి ఆవృతం అవుతారు. అప్పుడు కృష్ణపక్షం వస్తుంది. ఈ 15 ఆధారం. ఈ 15 చంద్రకళల వృద్ధిని బట్టి నిర్ణయింపబడతాయి. సౌరమండలంలో కూడా కాలానికి సూర్యున్ని ప్రదానం చేసుకొని సూర్యుని వెలుగుతోనే చంద్రకళలు మనకు లభిస్తున్నాయి. కాబట్టే మార్తాండ మండలంలోంచే అమ్మవారు, అలాగే అమ్మవారి స్వరూపమంతా అక్షర స్వరూపం, మాతృకా స్వరూపమే. ప్రధానంగా 8 మంది వాగ్దేవతలే కాదు, ఇందులో సర్వ అక్షరాలకి మూలమైనది 16 అక్షరాలు. అవే ఆకారం నుండి అం అహ. ఇవే ఈ 16 తిథి దేవతలు. కామేశ్వరి మొదలైన తిథి దేవతల్ని ఇక్కడ చెప్తున్నారు. ఈ దేవతలు అనుకూలిస్తే మన బతుకులు బాగుంటాయి. మనం కాలాన్ని దేవతగా ఉపాసించాం. కాలాన్ని స్త్రీ రూపంలో చెప్తే కాళి, కాలాన్ని పురుష రూపంలో చెప్తే మహాకాలుడు. ప్రతి శక్తి కాలం మీద ఆధారపడి ఉంది. కాలంలో జరిగే ఒక్కొక్క పరిణామంలో ఒక్కొక్క శక్తి ఉంటుంది. ఒక్కొక్క తిథికి ఒక్కొక్క శక్తి ఉంటుంది. ఒక్కొక్క ఋతువులో, ఒక్కొక్క మాసంలో ఒక్కొక్క ప్రత్యేక శక్తి ఉంటుంది. ఆ మాసంలో, ఆ పక్షంలో, ఆ తిథిలో ఏం చేయాలనే విజ్ఞానం మనకి ఉంది. కాలాది దేవతలు షోడశ నిత్య దేవతలు. శ్రీ విద్య, పూర్ణ విద్య అని ఎందుకు చెప్తారంటే దశమహావిద్యల స్వరూపాలు శ్రీ విద్యలోనే ఉన్నాయి. దశమహావిద్యలో మాతాంగి విద్యయే శ్రీ విద్యలో శ్యామల, రాజమాతాంగి అని చెప్పబడుతుంది. బగలాముఖి విద్యయే వారాహిదేవిగా చెప్పబడుతుంది. దశమహావిద్యలలో కాళి అని చెప్పబడే అమ్మవారే షోడశ నిత్య దేవతల ఆరాధనలో ఉంది. ఈ దేవతని చంద్రకళ అని చెప్పారు. చంద్రుడు అమృతరస ప్రదాయకుడు, ఔషధీ కారకుడు. చంద్ర అంటే సౌమ్య రూపం. కానీ చంద్రుడు వచ్చింది మాత్రం మార్తాండ మండలం నుండి. మార్తాండ మండలం వల్లే చంద్రుడు వెలుగుతాడనే జ్ఞానం ఎంత అద్భుతంగా వైదిక విజ్ఞానంలో ఉందో దీన్ని బట్టి తెలుస్తుంది. ఈ 15 మంది తిథి నిత్య దేవతల్ని నమస్కరించుకుంటే కాలం మనకి అనుకూలిస్తుంది. ఆ దేవతల పేర్లు కామేషి, భగమాలిని, నిత్యక్లిన్న, బేరుండ, వాగ్నివాసిని, మహావజ్రేశ్వరి, శివదూతి, త్వరిత, కులసుందరి, నిత్య, నీలవతాక, విజయ, సర్వమంగళ, జ్వాలామాలిని, చిత్ర. ఈ నిత్య దేవతలలో మార్పులు వస్తూ ఉంటాయి. పౌర్ణమిలాగా అమావాస్య ఉండదు, విదయలాగా పాడ్యమి ఉండదు. ఇలా మార్పులు వస్తూ ఉంటాయి. మారుతున్న కళలకి ఆధారంగా ఒక మారని 16వ కళ ఒకటుంది. అదే పంచదశ మంత్రానికి లక్ష్యమైన షోడశి. ఈ కళనే సాధక్య కళ, చంద్రకళ అని అంటారు. ఈ తల్లికి మరో నామం లలిత మహానిత్య. అమ్మ మారదు, అమ్మవారి వల్ల అవన్నీ మారుతున్నాయి. ఈ మారుతున్న జగత్తు కాలం మీద ఆధారపడి ఉంది. వస్తువు కూడా అంతే. ఒక కాలంలో ఉద్భవించి మరొక కాలంలో పూర్తవుతుంది. కాబట్టి పరిణామం అంతా కాలాన్నే ఆధారం చేసుకొని ఉంది. ఈ 15 పరిణామ శక్తులు, ఈ 15టికి ఆధారమైనది పరబ్రహ్మ శక్తి. ఆమె 16వదైన షోడశి అయిన లలిత మహా త్రిపుర సుందరి స్వరూపం. ఈ 15 మంది తిథి నిత్య దేవతలు బిందువులో ఉన్న అమ్మవారి చుట్టూ త్రికోణం లోపల ఉంటారు. ఇప్పుడు అమ్మవారి నుండి మరికొంతమంది వచ్చారు. వారు అమ్మవారి నుండి మొత్తం 6 అంగదేవతలు వచ్చారు. మంత్రజపం చేసేటప్పుడు అంగన్యాసంలో ఉపాసించే దేవతలు. ఈ అంగన్యాసం మంత్రానికి కవచంలా కాపాడుతుంది. అది చేస్తే మంత్రసిద్ధి లభిస్తుంది. అయితే అమ్మవారి చుట్టూ ఈ అంగదేవతలు ఉన్నారు. వాళ్ళు హృదయదేవి, శిరోదేవి, శిఖాదేవి, కవచదేవి, నేత్రదేవి, అస్త్రదేవి. వీరిని నమస్కరించుకుంటే చాలు మనకి రక్షణ లభిస్తుంది. వీరు క్రమంగా ఆగ్నేయ, ఈశాన్య, నైరుతి, వాయువ్య మధ్య భాగం చుట్టూ వ్యాపించి ఉంటారు. వీరంతా 6 స్థానాలలో తీక్షమైన ఆయుధాలను ధరిస్తూ బండాసుర సైన్య సంహారానికై సిద్ధంగా ఉన్నారు. ఇంతవరకు చెప్పిన దేవతలంతా ఒక్క లలిత త్రిపుర సుందరి అమ్మవారే సృష్టించారు. ఇక మన నుండి రక్షణ పొందడానికి అగ్నిలో దూకిన దేవతలందరినీ రక్షించడానికి మన ఇద్దరం ఇంత చేశాం. నా నుంచి ఇంతమంది వచ్చారు, మీరు కూడా ఏదన్నా చెయ్యండి అని అమ్మవారంటే కామేశ్వరుడు ఒకసారి మళ్ళీ హూంకారం చేశాడు. ఇలా హూంకారం చెయ్యగానే కామేశ్వరుడు నుండి మళ్ళీ ఒక మహాచక్రం తయారైంది. ఆ చక్రం ఆ బిందు మండలం చుట్టూ ఉంది. ఆ చక్రం పేరు గురు చక్రం. దానిలో ఉన్నవారు
దివ్యోగ సిద్ధాగ మననోగ దేవతలు. శివుడు శ్రీ విద్యలో గురు స్వరూపుడు. శివుడు అనుగ్రహం ఉంటే గాని శ్రీ విద్య లభించదు. శివుడు గురుమండలాన్ని సృష్టించాడు. వీరంతా శ్రీ విద్యను మన దాకా తెచ్చినవారు. గురువుల రుణం ఎప్పుడూ మనం తీర్చుకోలేము. ఒకరి నుండి ఒకరికి ఇవ్వబడింది. ఇవ్వబడిన దానికి దాయాము అని పేరు. బాగా ఇవ్వబడితే ప్రదాయము అని పేరు. చక్కగా వ్యవస్థ చేసి ఇవ్వబడితే సాంప్రదాయము అని పేరు. అలా మనకి శ్రీ విద్య సాంప్రదాయం అయింది. సాంప్రదాయంగా వచ్చిన ఈ మార్గము సాధు మార్గము. అయితే ఈ గురుమండలాలు 3 రకాలు. ముందుగా అమ్మవారి గురించి ఉపాసించిన గురువులు దేవతలు. వీళ్ళని దివ్య గురువులు అంటారు. దేవతా శ్రేణికి చెందిన దివ్యోగము. ఇక్కడ ఓగము అంటే సమూహం అని అర్థం. దివ్యోగము అంటే దివ్య గురువులని అర్థం. దాని తరువాత సిద్ధ పురుషులు ఉపాసించారు. సిద్ధులకి సిద్ధోగము అని పేరు. వాళ్ళ మండలం వేరు. సిద్ధోగము తర్వాత వచ్చింది మనయోగము. ఈ మనయోగంలో శంకర భగవత్పాదుల వారు నుండి మన గురువుల వరకు మండలం అంతా ఉంటుంది. కాబట్టి గురు మండలం దివ్యోగ సిద్ధోగ మనవ్యోగములు అని 3 రకాలుగా ఉన్నారు. ఈ నామాలన్నీ ఖడ్గమాలలో ఉన్నాయి. ఇందులో లోపాముద్ర, అగస్య, వాసుదేవ, శ్రీరామానంద అనే వారందరూ గురు మండలానికి చెందినవారు. ఇలా మొత్తం 23 మంది ఉన్నారు. అమ్మ దయ వల్ల ఇంత సాంప్రదాయం వచ్చింది. ఈ సాంప్రదాయానికి అంతటికి అమ్మవారే ప్రధానము. ఇక అమ్మవారు ఈ శ్రీచక్రం అంతా కలిపి 64 కోట్ల దేవతల్ని సృష్టించింది. ఈ దేవతలంతా అమ్మవారి హూంకారం నుండి వచ్చారు. ఇక మొత్తం 64 కోట్ల యోగినిలు, వారికి తగ్గ భైరవ శక్తులు అమ్మవారి హూంకారం నుండి ఉద్భవించారు. వీళ్ళు శ్రీచక్రం అంతా పరుచుకొని కనిపిస్తారు. శ్రీ విద్యను అనేక మార్గాలలో ఉపాసించిన వారున్నారు. అన్నిటికంటే గొప్ప మార్గం సాత్విక తాత్విక మార్గాల ద్వారా ఉపాసించడం. ప్రతి భక్తులలో 3 రకాలుంటారు. రాజస, తామస, సాత్విక. ఈ సాత్విక భక్తి చాలా ముఖ్యమైనది. సాత్విక భక్తి క్రమంగా చిత్తశుద్ధిని ఇచ్చి మోక్షాన్నిస్తుంది. రాజస భక్తి కోరికలను తీరుస్తుంది. ఈ భక్తి హింసతో కూడుకొని ఉంటుంది. హింసతో కూడుకున్న ఆరాధనలన్నీ తామస ఆరాధనలు అంటారు. అది వ్యక్తికి పరిణామంలో ప్రమాదమే, వారి వల్ల సమాజానికి ఎలాగో ప్రమాదమే. కాబట్టి సాత్విక భక్తినే ప్రోత్సహించాలి. సాత్విక సాధన తాత్విక చింతన కావాలి. ఇంతటితో శ్రీచక్ర వివరణ పూర్తయింది. లలితమ్మవారి రథానికి ఉన్న గొప్పతనం ప్రతి ఒక్కరికి తెలియాలి కాబట్టి శ్రీచక్రం గురించి చెప్పడం జరిగింది. ఇక యుద్ధఘట్టమే మిగిలింది. నిజానికి లలితాదేవి యుద్ధం చేయాల్సిన అవసరం లేదు. తన కనురెప్ప కదిలిస్తే సర్వం లయమైపోతుంది. కానీ అమ్మవారు యుద్ధం చేశారు. అది కూడా ఒక రాజు వేరే రాజ్యం మీద ఎలా యుద్ధానికి వెళతాడో అలా వెళ్లి బండాసుర సంహారం చేసింది. దానికి గల కారణం నిత్యం మన జీవితంలో మన లోపల ఎంతో మంది రాక్షసులు ఉంటారు. మోహం, లోభం, కోపం అనే రాక్షసులు ఉంటారు. ఎవరైతే అమ్మవారిని వేడుకుంటారో వారిని ఇప్పటికీ మన లోపల రాక్షసులని సంహరించి అమ్మవారు మనకి ముక్తిని ప్రసాదిస్తుంది. కాబట్టి అమ్మ బండాసుర యుద్ధం చేశారు. మరొక వీడియోలో యుద్ధం గురించి అలాగే శ్యామల వారాహి దేవుల పుట్టుక గురించి తెలుసుకుందాం. లలితాదేవి కథను భాగాల మాదిరిగా చెప్తున్నాం. దయచేసి ఈ ఛానల్ కి సపోర్ట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి.